చూసాం వాగ్బాణాలను చూసాం ఎన్నో విమర్శలను కూడా మనం చూసాం జనరల్ ఎలక్షన్స్ ని తలపించే విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వైపు మొత్తం దేశం అంతా కూడా చూసింది ఈసారి రాజధాని ఎవరి ఖాతాలోకి వెళుతుంది రాజధాని సింహాసనంపై ఈసారి ఎవరిని కూర్చోబెడతారు అని పరవేష్ వర్మ బహుశా ఆయన ముఖ్యమంత్రిగా బీజేపీ ఆయన్ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయి కల్కాజీ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు రమేష్ బిధూరి ముఖ్యమంత్రి ఆప్ ముఖ్యమంత్రి అతిషిని వెనక్కు నెట్టారు ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ లో ఆప్ నేత సత్యేంద్ర జైన్ ముందంజలో ఉన్నారు ఆప్ నేత సత్యేంద్ర జైన్ ఇప్పటి వరకు బీజేపీ 52% ఓట్ షేర్ను సాధించింది ఉద్యోగస్తుల ఓటింగ్ లో ఉద్యోగస్తులు వేసిన ఓట్లలో 52% ఓట్ షేర్ ను బీజేపీ ఇప్పటి వరకు సాధించింది బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది ఏకంగా 8 స్థానాల నుంచి ఇప్పుడు 40 స్థానాలకు ఎగబాకిన పరిస్థితి ఉంది గత ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది ఆఫ్ కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్సే ఇప్పటి వరకు వస్తున్న ఓట్ షేర్ ను చూస్తే 52% ఓట్ షేర్ ను బీజేపీ సాధించింది 26 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది ఇక 3 స్థానాల ఫలితాలు రాబోతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్య నేతలంతా వెనుకబడి ఉండటంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పరవేష్ వర్మ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ఎప్పుడు కూడా ప్రచారం చేయదు కానీ పరవేష్ వర్మని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది మ్యాజిక్ ఫిగర్ బీజేపీ దాటేసింది ఏకంగా 40 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగుతుంది మరి కొద్దిసేపట్లో ఈవీఎంలు 68 చోట్ల ఫలితాలు వచ్చాయి 68 చోట్ల వచ్చిన ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన ఖాతాలో మరొక స్థానాన్ని లీడ్ వేసుకుంది 27 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లో ఉంటే 40 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది ఇవే ఫలితాలు కొనసాగితే ఢిల్లీ అధికారం బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఢిల్లీ ఉద్యోగస్తులందరూ కూడా ఢిల్లీలో ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి అధికార మార్పును కోరుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది స్పష్టమైన మార్పును ఢిల్లీ ఉద్యోగులు కోరుకున్నారు ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టమైన మార్పును కోరుకున్నారు ఇప్పటి వరకు 52% ఓట్లను బీజేపీ దక్కించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 43% ఓట్లు మాత్రమే వచ్చాయి బీజేపీకి 52% ఓట్లు బీజేపీ తన ఖాతాలో వేసుకుంది ఇది కేవలం ఉద్యోగుల ఓట్లు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు మాత్రమే మరికొద్దిసేపట్లో ఈవీఎంలు తమ తీర్పును వెల్లడించబోతున్నాయి ప్రజలు ఈవీఎంల్లో రాసి పెట్టిన తీర్పును మరికొద్దిసేపట్లో చూడండి ఒకసారి ఆ దృశ్యాలు ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేశారు ఇంతకుముందు ఈవీఎంలు కౌంటింగ్ కూడా సర్వం సిద్ధం చేశారు రౌండ్ల వారీగా టేబుళ్లపై పెట్టిన ఆ ఈవీఎంలు ఢిల్లీ ప్రజల మనోగతాన్ని చెప్పబోతున్నాయి ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల మనోగతాన్ని బ్యాలెట్ పేపర్లు చెప్పేశాయి బ్యాలెట్ పేపర్లో మడత విప్పే కొద్దీ ఆమ్ ఆద్మీ పార్టీ మడత పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇబ్బందికర పరిణామాలే చోటు చేసుకున్నాయి చీపురును మూలక పెట్టేశారు ఉద్యోగులు బీజేపీ కమల వికాసానికి ఊపిరిలూదారు ఢిల్లీ ఉద్యోగులు 1993లో మాత్రమే 1998 తర్వాత ఢిల్లీలో ఎక్కడా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోలేదు 2013లో జరిగిన ఎన్నికల్లో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అప్పుడు అవతరించింది 32 స్థానాలతో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అనే కాంగ్రెస్ సాయంతో అధికారాన్ని కైవసం చేసుకుంది 2 నెలలు కూడా అధికారంలో లేదు ఆ తర్వాత రాష్ట్రపతి పాలన రావడం 2015 ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారాన్ని కైవసం చేసుకుంటూ వచ్చింది బీజేపీ మాత్రం 3 సార్లు దేశాన్ని ఏలే అవకాశం వచ్చినప్పటికీ ఒక్కసారి కూడా అక్కడ ఢిల్లీని పాలించే అవకాశం రాకపోవడంపై ఆమ్ ఆద్మీ బీజేపీ చాలా కసిగా వ్యూహంతో ముందుకు వెళ్ళింది ఈసారైనా వస్తుందా రాదా అని చాలా కసిగా వెళ్ళింది సో ఈసారి అక్కడ అధికార మార్పు ఉద్యోగులు కోరుకున్నారు అనేది స్పష్టమవుతుంది మరి ఏదైనా తారుమారవుతుందా దాదాపు ఎప్పుడు కౌంటింగ్ లో కూడా ఏ ఫలితాల్లో కూడా ఉద్యోగుల మనోగతమే నిజమైన పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగుల ఎటువంటి తీర్పును రాశారో మొత్తం ప్రజాభిప్రాయం కూడా అదే తీర్పు 69 స్థానాల్లో ట్రెండ్స్ ఇవి 41 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతల
ముఖాలపై నవ్వు చెరిగిపోతుంది. బీజేపీ కమల వికాసం కనిపిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే బీజేపీ ఏకంగా 41 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎస్, ఓట్ షేర్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన నేను మీకు ఇప్పుడు ఓట్ షేర్ను వివరించబోతున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 43% మాత్రమే ఓట్ షేర్ను సాధించింది. బీజేపీ ఏకంగా 52.18% ఓట్ షేర్ను సాధించింది. కాంగ్రెస్ కేవలం 2.93 ఓట్ షేర్ను మాత్రమే సాధించింది. ఒకసారి ఇదే ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ 43.03% ఓట్ షేర్ను సాధించి 27 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆ తర్వాత బీజేపీ 52.18% ఓట్ షేర్ను సాధించి 42 స్థానాల్లో లీడ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఇక కాంగ్రెస్, ముఖ్యంగా ఈ 3 పార్టీల గురించి మనం చూస్తే కాంగ్రెస్ 2.9% ఓట్ షేర్ను మాత్రమే ఇక్కడ సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎల్జేపీ, జేడీయూకి చెరో ఒక్కొక్క స్థానాన్ని బీజేపీ కేటాయించింది. బీజేపీ ఎంఐఎం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎంఐఎం కూడా కేవలం 0, అక్కడ ఏ మాత్రం ఓట్ షేర్ను సాధించలేదు. ఎంఐఎం ఓట్ షేర్ ప్రస్తుతానికి 0గానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగులు ఎవరు కూడా మిగిలిన పార్టీల వైపు ఎక్కడ కూడా చూడలేదు. 142 స్థానాల్లో బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యతని 70 స్థానాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల మనోగతం తేటతలం అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 27 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతనిస్తే బీజేపీకి 42 స్థానాల్లో ఆధిక్యతనిచ్చారు. కాంగ్రెస్ కి కేవలం 1 స్థానంలో మాత్రమే ఆధిక్యతనిచ్చారు. ఇది చూడండి ఒకసారి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 0 నుంచి 1 చోట ఆధిక్యాన్ని కనబరిచే అవకాశం ఉంటుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి ఒక స్థానాన్ని ఇచ్చాయి. సో ఇక్కడ ఉద్యోగస్తులు కూడా కాంగ్రెస్ కి 1 స్థానంలో లీడ్ ఇచ్చారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంచనాలను మాత్రం ఉద్యోగస్తులు మార్చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తును ప్రస్తుతానికి మూరన పెట్టేశారు. బీజేపీకి 42 సీట్లను ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఎగ్జిట్ పోల్స్ ని, ప్రస్తుత పోస్టల్ బ్యాలెట్ ఫలితాలని నేను మీకు చూపించబోతున్నాను. కాంగ్రెస్ కి 0 నుంచి 2, మహా అయితే 0 నుంచి అత్యధికంగా ఇచ్చినవి 9 స్థానాలు మాత్రమే. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 29 స్థానాలని పీపుల్ ఇన్సైట్ ఇచ్చింది. ఆ మధ్యలోనే ఆగిపోయింది, 27 దగ్గర ఆగిపోయింది. కేకే సర్వే ఫలితాలు ఈ పోస్టల్ బ్యాలెట్ లో నిజం కాలేదు. 39 స్థానాలు ఇచ్చారు, కానీ పోస్టల్ బ్యాలెట్ లో కేకే సర్వే తప్పింది. ఇక చాణక్య స్ట్రాటజీ 25 నుంచి 28 స్థానాలు ఇచ్చింది. సేమ్ ఆ మధ్యలోనే ఆగిపోయింది పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు. ఇక ఆపరేషన్ చాణక్య 22 నుంచి 25 ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది. ఇంచుమించు అవే ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక టైమ్స్ నౌ కూడా చూడండి ఒకసారి. టైమ్స్ నౌ 22 నుంచి 31 మధ్య ఉండే అవకాశం ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీకి అంది. సేమ్ అవే ఫలితాలు ఇక్కడ కనిపించాయి. ఇక పీ మార్క్ కూడా అదే చెప్పింది. పీ మార్క్ అండ్ జేవీసీ కూడా. పీ మార్క్ 21 నుంచి 31 మధ్యలో అని చెప్పింది. జేవీసీ 21 నుంచి 31 మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆగిపోతుందని చెప్పింది. సో అవే ఎగ్జిట్ ఫలితాలు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక బీజేపీ వైపు కూడా చూడండి. పీపుల్ ఇన్సైడ్ బీజేపీకి 40 నుంచి 44 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పింది. 42 స్థానాల్లో ఉద్యోగస్తులు ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగస్తులు సంపూర్ణ మెజార్టీని బీజేపీ వైపు ఇచ్చారు. కేకే సర్వే ఇక్కడ తప్పైన పరిస్థితి కనిపించింది. చాణక్య స్ట్రాటజీ 39 నుంచి 44 స్థానాలని చెప్పింది. ఆపరేషన్ చాణక్య 33 నుంచి 37 స్థానాలని చెప్పింది. పీపుల్ పల్స్ 51 నుంచి 60 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. టైమ్స్ 39 నుంచి 45 స్థానాలు ఇచ్చింది. మ్యాడ్రైస్ 35 నుంచి 40 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. పీ మార్క్ 39 నుంచి 49 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. జేవీసీ 39 నుంచి 45 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. సో ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూడండి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపు ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏవైతే ఇచ్చాయో
25 నుంచి 30 స్థానాల మధ్యలో ఇచ్చాయో అవే ఫలితాలు. బీజేపీకి ఏదైతే 40 స్థానాలు పైబడి ఇచ్చాయో ఆ 42 స్థానాల వరకు బీజేపీ సాధించింది. కాంగ్రెస్ కి దాదాపు 1 స్థానం, మహా అయితే గట్టిగా కేకే ఒక సర్వే ఒక్కడే 9 స్థానాలు, మిగిలినవన్నీ కూడా 1, 2, 3 స్థానాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది 0 నుంచే. మా ఆ ఫలితాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మా ప్రతినిధి సచిన్ తో కూడా మనం మాట్లాడదాం. సచిన్, మొత్తానికి ఢిల్లీ ఫలితాలు, ఇది ఉద్యోగస్తుల మనోగతం. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు రాసిన తీర్పే చాలా స్పష్టంగా రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రతిబింబిస్తూనే ఢిల్లీ ఉద్యోగులు రాసిన తీర్పు వస్తుంది. సో ఈ తీర్పు దాదాపు ఇలాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా పోస్టల్ బ్యాలెట్ లో 40 సచిన్, ఈ ఎర్లీ ట్రెండ్స్ ఏ విధంగా చూడాలి, పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ ఏ విధంగా చూడాలి? సచిన్ ఒక్క నిమిషం. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న లీడ్ కూడా పోయింది. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ఒక్క లీడ్ కూడా పోయింది, అది బీజేపీకి యాడ్ అయింది. మొత్తం 70 స్థానాల్లో 43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ అంచనాలను ఎగ్జాక్ట్ గా ఎంప్లాయీస్ నిజం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ 0, బీజేపీ 43, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో మాత్రమే పరిమితమైంది. సచిన్. రైట్ రోహిత్, మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ గురించి సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం. పోస్టల్ బ్యాలెట్ లో ఏదైతే ఉంటుందో అదే రిప్లికేట్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని స్థానాలు ట్రెండింగ్ చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి పెరుగుతూనే ఉన్నాయి. అంటే 26, 43, 1 ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూసుకుంటే కనుక అవి రెప్లికేట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా దాదాపు ఇటువంటి ట్రెండ్ కనిపించింది. ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, అటువంటి అభిప్రాయమే ఇటు ఈ రోజు రెప్లికేట్ ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇటు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇన్ఫాక్ట్ తన ప్రతాపాన్ని చూపిస్తోన్న భారతీయ జనతా పార్టీ అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 2013 తర్వాత మళ్ళీ ఈరోజు కమలం పార్టీ మరొక భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒకవేళ, ఎందుకంటే మనం మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో కూడా చూసాం, ఒక పోటాపోటీ నడిచింది. ఒక సందర్భంలో రెండు కూడా అంటే ఇటు ఎన్డీఏ కుటుంబం కావచ్చు, లేకపోతే ఇండి బ్లాక్ కావచ్చు, రెండు కూడా ఈక్వల్ గా వెళ్ళిన సందర్భాన్ని చూస్తాం. సో అది కూడా జరిగే అవకాశం ఉందంటే ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పుకోవాలి. ఇక్కడ ఒకవేళ అటువంటి సినారియో వస్తే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి, ఒక 9 స్థానాల వరకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా. ఒకవేళ అనూహ్యంగా కాంగ్రెస్ కనుక పుంజుకుని అటువంటి సినారియో, అటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు పరిస్థితి మారిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటు సిచ్యువేషన్స్ అన్ని మారే అవకాశం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. 1 కాదు 2 కాదు, ఇంకా 26 స్థానాలకి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 43. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కి ఇక్కడ దగ్గరలోకి వచ్చిందా, టఫ్ ఫైట్. నిన్న మ్యాట్రిక్స్ కూడా అదే చెబుతోంది, మ్యాట్రిక్స్ కూడా అదే చెబుతోంది. టఫ్ ఫైట్ ఉండే అవకాశం. సచిన్ మీకోసేపు అందుబాటులో ఒక్క నిమిషం. ఇంపార్టెంట్ అప్డేట్, ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ తగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ మళ్ళీ తారుమారైంది, 26, బీజేపీ 44. నిజానికి ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ లో 3 స్థానాలను మాత్రమే అధికారికంగా వెల్లడించింది. ఆ 3 స్థానాలు కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి, కానీ ఇంకా అవి పోస్ట్ చేయలేదు. కానీ ఆర్టీవీ రౌండ్ పూర్తి కాగానే, ఇంకా వెబ్సైట్ లో పూర్తి చేయక ముందే ఆ ఫలితాలను మీకు అందిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో ఎలక్షన్ వెబ్సైట్ లో కూడా ఇవే ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఎలక్షన్ వెబ్సైట్ లో మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా 3 నియోజకవర్గాల ఫలితాలను మాత్రమే పోస్ట్ చేసింది. ఆ 3 కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. పోస్ట్ చేయడం కంటే ముందే, ఎలక్షన్ వెబ్సైట్ అప్డేట్ చేయడానికంటే ముందే ఆర్టీవీ మీకు ఆ వివరాలను చాలా వేగంగా అందిస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు 62, ఇప్పుడు అవి తారుమారైపోయి 26 దగ్గర ఆగాయి. బీజేపీ తన ఆధిక్యతను 44కు పెంచుకుంది. ప్రస్తుతం 44 చోట్ల బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 26. సచిన్, వెరీ ఇంట్రెస్టింగ్. గత ఎన్నికలో 62 ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు ఆ నెంబర్ తారుమారై 26. సచిన్, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఇప్పటి వరకు అధికారికంగా చేసిన అప్డేట్స్ ఏంటి?
రైట్, ఇంట్రెస్టింగ్ గా ఇక్కడైతే మాత్రం ఇంకా 8 స్థానాలకు అంటే 8 సీట్స్ మాత్రమే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ డేటాలో చెప్పుకొచ్చింది. రోహిత్ 6 స్థానాల భారతీయ జనతా పార్టీకి, 2 ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే అర్థం చేసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ అయితే మాత్రం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెబుతున్న లెక్కల ప్రకారం అయితే మాత్రం 8 స్థానాలకు సంబంధించి దాంట్లో కూడా 6 స్థానాలు భారతీయ జనతా పార్టీ, 2 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది రోహిత్, ఎందుకంటే అక్కడ బైక్ కావచ్చు, జరిగిన ఇష్యూస్ కావచ్చు, ఏ క్షణాన్ని లీడ్ మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సందర్భంలో జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే అటువంటి సినారియోస్, కొన్ని సినారియోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం అటువంటి టఫ్ ఫైట్ చూస్తాం. ఎందుకంటే 18వ రౌండ్ నుంచి సిచ్యువేషన్స్ మారిపోయిన పరిస్థితి. అంతవరకు 15వ రౌండ్ వరకు ఒకరు లీడ్ లో ఉంటే ఆ తర్వాత ఒకరు వెనకంచడం వల్ల సిచ్యువేషన్ పరిస్థితి ఉంటే కనుక, కానీ 18వ రౌండ్ నుంచి ఒక్కసారిగా తారుమారైపోయింది. 18, 19వ రౌండ్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఒక పోటాపోటీ వాతావరణం నెలకొంది. కానీ 21వ రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా ఎవరైతే వెనకంచడం ఉన్నారనుకున్నారో వాళ్ళు ఏకంగా విజయం వైపు వెళ్ళిపోయారు, లీడ్ లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. కానీ అటువంటి సినారీ ఎటువంటి దర్శకులేదు. కానీ మీనట్టుగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి అఫీషియల్ డేటా ప్రకారం చూస్తుంటే కనుక 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంగా ఉంటే 2 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న పరిస్థితి. సచిన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి ఢిల్లీ పూర్తి పిక్చర్ ని మీకు అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాటు చేసింది. టెక్నికల్ గా, టెక్నాలజీ రూపంలో ఈ ఫలితాలను ఇప్పుడు మీకు అందించడానికి చూడండి ఒకసారి. ఒక్కొక్క పార్టీ నేతలు కూడా తమ వెహికల్ వేసుకొని తమ సాధించిన ఫిగర్తో, తమ లీడ్లో ఉన్న ఫిగర్తో ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా. ఆటో సామాన్యుడి వాహనమే. సో ఎప్పుడు మేము సామాన్యుడి పార్టీ అని చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడ ఆటోలో ఆ పార్టీ నేతలు తాము సాధించిన లీడ్తో ముందుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మీకు అందిస్తున్నాం. ఒక్కొక్క పార్టీ వారిగా నేను ఇప్పుడు మీకు చెప్తాను. బీజేపీ 44 స్థానాలు తమ ఆటోలో వేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ గత నెంబర్ను రివర్స్ చేసుకుని 62ని 26 చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ 0 లీడ్తో మెల్లమెల్లగా తోసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ మరో స్థానాన్ని తగ్గిపోయింది. కేవలం 25 స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ను కొనసాగిస్తోంది. బీజేపీ 45 స్థానాల్లో లీడ్ని పెంచుకుంది. బీజేపీ లీడ్ను మెల్లమెల్లగా పెంచుకుంటూ ఉంది. ఇది ఢిల్లీ ప్రజల మనోగతం కాదు, ఢిల్లీ ఉద్యోగుల మనోగతం మాత్రమే. ఇది బ్రేకింగ్ చూద్దాం. ఢిల్లీలో మరోసారి అధికారానికి చేరువలు అంటే ఢిల్లీ ఉద్యోగస్తులందరూ కూడా, ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ చేతులెత్తేసింది. కాంగ్రెస్ చతికిల పడిపోయింది. 1993కు ముందు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. 93 తర్వాత కాంగ్రెస్ తన అధికారాన్ని కోల్పోతూ వస్తుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. 2015లో జరిగిన ఎన్నికల్లోనూ 2020లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చేతులెత్తేసింది. 1993కు ముందు ఢిల్లీని గుప్పిట్లో పెట్టుకున్న కాంగ్రెస్ ఎప్పుడైతే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇచ్చిందో, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఢిల్లీలో కాంగ్రెస్ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయిన పరిస్థితే ఉంది. సో ఇప్పుడు కూడా ఢిల్లీలో పూర్తిగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. మరోసారి రాహుల్ గాంధీ నాయకత్వం గురించి, ఇండి కూటమిని కాంగ్రెస్ లీడ్ చేసే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగే పంజాబ్ సీఎం మాట్లాడారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడారు. ఢిల్లీ ఫలితాలపై ఏం మాట్లాడారో చూద్దాం. पहले रुझान है, ये लास्ट नहीं है. इसके बाद जो लास्ट में फाइनल होगा उसमें जो अरविंद केजरीवाल जी की टीम ने जो दिल्ली में काम किया उसकी बदौलत दोबारा तीसरी बार सरकार बनेगी. और कैसे लग रहा है सर बीजेपी का पोस्टल बैलेट में अभी थोड़ा इधर टफ फाइट तो चल रहा है? देखो जी, बीजेपी सिर्फ एडवर्टाइजमेंट की पार्टी है. आम आदमी पार्टी ने स्ट्रगल किया है. इनके वॉलंटियरों ने, इनके लीडरों ने, इनके मतदान बहुत बड़ी मात्रा में आम आदमी पार्टी के हक में हुआ है. रिजल्ट जो फाइनल आएगा वो आम आदमी पार्टी के हक में ही आएगा. आम आदमी लोग किसके साथ में? पंजाब मुख्यमंत्री आरटीवी ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ చేతులెత్తేసిన పరిస్థితే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఈసారి 0 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో
లీడ్ని కొనసాగిస్తుంటే బీజేపీ కేవలం 45 స్థానాలను మాత్రమే కొనసాగిస్తూ కనిపిస్తుంది. ఆయన ఇంతకుముందు భగవంత్ మాన్ కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ సింహాసనం, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి ఢిల్లీ సింహాసనాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీకి మార్చిన పరిస్థితే కనిపిస్తుంది. సో ఒకసారి ఢిల్లీ ఫలితాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ చూస్తే పూర్తి ఢిల్లీ ఆధిక్యతను బీజేపీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉద్యోగులందరూ బీజేపీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి ఈ సినారియోని? ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టు ఇటు ముఖ్యమంత్రి ఆతిష్ వెనుకంజలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలక నేతలు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి. కొంతమంది మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఓఖలా లాంటి ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ వెనుకంజలో ఉంది. అంటే మైనారిటీస్ కి సంబంధించి కూడా ఇప్పుడు మద్దతుగా లేరు అనే ఒక అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. రమేష్ బిదూరి ఆయన కాస్త లీడ్లో ఉన్న సిచ్యువేషన్ అయితే తెలుస్తోంది. సందీప్ దీక్షిత్ లాంటి వాళ్ళు వెనుకంజలో ఉన్నారు. ఇటు ఆర్టీసీ వెనుకంజలో ఉన్నారు. సత్యేంద్ర జైన్ ఆయన ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న సత్యేంద్ర జైన్ ఆయన కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సౌరభ్ భరద్వాజ్ ఆయన ఒక మంత్రి, ఆయన ప్రెసిడెంట్ లీడ్ లో కంటిన్యూ అవుతున్న విషయం అయితే మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తోంది. దాంతో పాటు మరికొంతమంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కాంగ్రెస్ మాత్రం ఒక సీట్ లో ముందంజలో ఉంది. కానీ వెనుకంజలోకి వెళుతున్న పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కనిపిస్తోంది. 27 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ఎదురు చూపులు ఈ రోజు పూర్తవబోతున్నాయనే మాట మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందేమో బహుశా. ఎందుకంటే ఇక్కడ మాత్రం అయితే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తున్న అఫీషియల్ డేటా ప్రకారం చూసుకుంటే రోహిత్ 7-3 మాత్రం కనిపిస్తోంది. 7 స్థానాలు భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. 3 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితికి అయితే మాత్రం అఫీషియల్ డేటాలో అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఏ స్థానాలంటే చిరారులో కావచ్చు, అలాగే ట్రైనగర్ లో, అలాగే ఛత్రపూర్ లో, సంగం విహార్, ఇక్కడ మాత్రం విశ్వనగర్, షాదారా, అలాగే కర్వాల్ నగర్ ఇక్కడ మాత్రం ముందంజలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రాజేంద్ర నగర్, అలాగే సీమాపురి, బాబర్పురి ఈ 3 చోట్ల మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్పుకోవాలి ఇక్కడ రోహిత్. కానీ ఇక్కడ శీలా దీక్షిత్ కుమారుడు సంబంధించి ఆయన కూడా వెనుకంజలో ఉన్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఆధిక్యత కనిపిస్తోంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. 27 ఏళ్ల తర్వాత మళ్లీ పాగా వేసేందుకు సిద్ధం కాబోతోంది భారతీయ జనతా పార్టీ. ఒక అదేవైతే మాత్రం కనిపిస్తోంది. కానీ మనం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక్కసారిగా సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే కనుక చెప్పలేం. కానీ ఇప్పుడైతే మాత్రం ట్రెండ్స్ అయితే మన క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ 44 సీట్లతో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 45 సీట్లు లీడ్లో ఉంటే కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మళ్ళీ నెంబర్ చేంజ్ అవుతుంది. ఈ నెంబర్స్ లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఆధిక్యతను మెల్లమెల్లగా కోల్పోతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ లో కేవలం 24 స్థానాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లో ఉంటే బీజేపీ తన ఆధిక్యతను మెల్లమెల్లగా పెంచుకుంటూ వస్తుంది. ఓట్ షేర్ కూడా నేను ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వివరిస్తున్నాను. 42.9% ఓట్ షేర్ ను సాధించింది. 24 సీట్ల లీడ్ లో. ఇది అఫ్ కోర్స్ ఎర్లీ ట్రెండ్సే, పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్సే. కానీ ఉద్యోగస్తుల మనోగతమే, దాదాపు చాలా సందర్భాల్లో ఉద్యోగస్తుల మనోగతమే పాపులర్ ట్రెండ్స్ లో కూడా వచ్చే అవకాశం ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారాన్ని కోల్పోబోతోందని ఉద్యోగులు చెప్తున్నారు. కోల్పోయింది అని 42.9% ఓట్ షేర్ సాధించింది. 23 సీట్లలో ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. సీట్ చేంజ్, ఎస్ సీట్ చేంజ్ 51.6%లో బీజేపీ ఓట్ షేర్ను సాధించిన పరిస్థితి. 47 మెల్లమెల్లగా బీజేపీ ఆధిక్యత పెరుగుతూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత తగ్గుతుంది. బీజేపీ హాఫ్ సెంచరీ మార్కును దాటేసింది. 51.6% ఓట్ షేర్ను దాటేసింది. 50% పైబడి బీజేపీ ఓట్ షేర్ను సాధించింది. సీట్ల ఆధిక్యతలో మాత్రం 47 సీట్లలో బీజేపీ ఆధిక్యతను కనబరుస్తుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 3.28 ఓట్ షేర్ను సాధించి 0 సీట్లను మాత్రమే ఉంది. ఎక్కడా కూడా తన ఉనికిని కాంగ్రెస్ పార్టీ ప్రతిబింబించలేకపోతుంది. ఇతరులు మాత్రం 2.22 ఓట్ షేర్ను సాధించారు. బీజేపీ 51.6% ఓట్ షేర్ను సాధించింది. అంటే ఢిల్లీలో ఉద్యోగస్తుల అభిమానం విషయంలో 50% పైబడి ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపారు.
50% పైబడి ఉద్యోగులు బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రం కేవలం 42.9% మంది ఉద్యోగులు మాత్రమే మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ రావాలి అని కోరుకున్నారు. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు. సచిన్, ఇంట్రెస్టింగ్, బీజేపీ ఒక్కసారిగా తన ఓట్ షేర్ను, తన ఆధిక్యతను అనూహ్యంగా పెంచేసుకుంది. గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లలో మాత్రమే ఆధిక్యతను కనబరిచిన బీజేపీ ఈసారి బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్తున్నారు 50 స్థానాల మార్కును బీజేపీ దాటేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే తన లీడ్ను కొనసాగిస్తుంది. తన లీడ్ను క్రమక్రమంగా 27 స్థానాలు 18 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తన లీడ్ను కొనసాగిస్తోంది. లీడ్ను కోల్పోతూ వస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ను కోల్పోతూ వస్తుంది. బీజేపీ మాత్రం తన లీడ్ను పెంచుకుంటూ వెళ్తుంది. చూడండి ఒకసారి, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బీజేపీ తన లీడ్ను పెంచుకుంటూ వెళ్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ తన లీడ్ను తగ్గించుకుంటూ వెళ్తుంది. ఇప్పటివరకు 52% పైబడి బీజేపీ ఓట్ షేర్ను దక్కించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేవలం 18% మాత్రమే 18 సీట్లలో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తుంది. మొత్తం క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ వెళుతోందనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటివరకు 52% ఓట్ షేర్ను దక్కించుకుంది. అంటే గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఘన విజయాల లాగే ఇప్పుడు బీజేపీ ఘన విజయాన్ని సాధిస్తుందని. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో విజయాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో విజయాన్ని సాధించింది. ఇప్పుడు బీజేపీ గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మార్కును క్రాస్ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలు కూడా మనకి అవే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ను క్రమక్రమంగా కోల్పోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తును అక్కడి ప్రజలు మూలన పెట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముఖాల్లో ఇప్పుడు నవ్వు కనిపించట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 18 స్థానాల లీడ్లో మాత్రమే ఉంది. బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలందరూ మోదీ వెనుక ఉన్నారు అని సతీష్ ఉపాధ్యాయ, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్తున్నారు. బీజేపీ తన లీడ్ను క్రమక్రమంగా పెంచుకుంటుంది. సుమారు 52% ఓట్ షేర్ను సాధించింది. 51 స్థానాల్లో లీడ్లో బీజేపీ ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక్క చోట మాత్రమే ఆధిక్యాన్ని కనబరచు, ఒక చోట ఉన్నాము అని అనిపించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలు త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరగబోయే మిగిలిన ఎన్నికలు, పంజాబ్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిపైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 42.9% మాత్రమే ఓట్ షేర్ను సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇండి కూటమిలో ఉన్న 2 పార్టీలు కూడా పోటాపోటీగా ఎవరికి వారు పోటీ చేశారు. 42.9% ఓట్ షేర్ను ఆమ్ ఆద్మీ పార్టీ సాధిస్తే 3.28% ఓట్ షేర్ను కాంగ్రెస్ పార్టీ సాధించి ఒక చోట లీడ్లో ఉంది. 18 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో ఉంది. మొత్తం పార్టీలు ఢిల్లీలో పోటీ చేస్తున్న పార్టీల ఓట్ షేర్ను ఒక్కసారి నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వివరించబోతున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు 42.08% ఓట్ షేర్ను సాధించింది. ఎంఐఎం మాత్రం 0.02 ఓట్ షేర్ని మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. బీజేపీ ఇప్పటి వరకు అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం 50.22% ఓట్ షేర్ను సాధించింది. బీఎస్పీ